వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అని ఆలోచించినట్లయితే, గ్రహస్ఫుటం ఆలోచించినట్లయితే గురుడు మిథునంలో ఉన్నాడు, మేనంలో శని, కుంభంలో రాహువు, కన్యలో కుజుడు, అలాగే సింహంలో కేతువు. అయితే 16వ తేదీన రవి కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళడం, సింహప్రవేశం అవ్వడం, అలాగే శుక్రుడు 20వ తేదీన మిథునంలోంచి కర్కాటకంలోకి రావడం, బుధుడు నెలాఖరున సింహంలో ప్రవేశించేటువంటి పరిస్థితి. అయితే గోచార స్థితిలో ఆలోచించినట్లయితే ఏ విధంగా ఉంది అంటే, కొంత ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో కొంత చిక్కులు పడేటువంటి పరిస్థితి కలుగుతోంది కర్కాటకం వారికి. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. మీ ఆలోచన ఏదైతే ఉందో, మీ ధోరణి ఏదైతే ఉందో, మీ భాగస్వామి కానీ మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కానీ అది పెడచెవిని పెట్టడం, తద్వారా కొంత నష్టాన్ని చవిచూచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే 20 తర్వాత సామాన్యమైనటువంటి సౌకర్యాలు ఏర్పడతాయి. కొంత అననుకూలాల నుంచి కొంత అనుకూలమైనటువంటి మూడో పక్షంలో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఈ కర్కాటక రాశి వారికి వ్యయగురి కారణంగా కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాటిని అధిగమించడం కోసం కొన్ని విషయాల్లో దూకుడుగా వెళ్లకుండా సంయమనం పాటించడం చాలా మంచిది. అలాగే జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అప్పుడప్పుడు పొడసూపేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆహార విషయాల్లో కొంత నియమాన్ని పాటించాలి. మీ ఆలోచన 1-2 సార్లు ఆలోచించవలసినటువంటి పరిస్థితి. నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత స్థిమితంగా నిర్ణయం తీసుకోవడం, పెద్దవాళ్ళ సలహా తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. అలాగే తండ్రితో ఉండేటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో, పెద్దవాళ్ళతో ఉండేటువంటి వివాదాలు, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని లావాదేవీలు పత్రాలు కొంచెం నిదానంగా తర్వాత వాటిని సమర్థించుకోవచ్చు అని, ప్రస్తుతానికి పర్వాలేదు అని ఒక నిదానమైనటువంటి ఆలోచనలో మీరు ఉన్నట్లయితే తరువాత అనుకూలమవుతుంది. 16 తర్వాత వాటి యందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం కోసం విష్ణు సహస్ర పారాయణ చేయడం, అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ, సూర్య నమస్కారాలు చేయడం చాలా విశేషం. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి 2 నిమిషాలు తీసుకోండి. నమస్కారం.